జెండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జిల్లా ఆరపల్లి గ్రామానికి చెందిన దీనా అనే దివ్యాంగురాలి పరిస్థితి చూసి చెల్లించిన జేఎఫ్ చైర్మన్ జెండా రమేష్ తన వద్ద సహాయంగా వీల్ చైర్ అందజేయడం జరిగింది. దీనితో ఆ కుటుంబ సభ్యులు రమేష్ కి ప్రత్యేక అభినందన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు సిఆర్ వర్మ, మాజీ 38వ డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, బీజేవైఎం జిల్లా నాయకులు ఆకాశ్ సింగ్, స్థానికులు పృథ్వీరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మనము వరంగల్ నగరంలో హరిహర క్షేత్రం అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉన్నాము. వారి ఇంటి దగ్గర ఒక వికలాంగురాలు, ఆమెకు లేవడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది ఉంటే జెండా ఫౌండేషన్ నుంచి జెండా రమేష్ గారు వారి యొక్క ఫౌండేషన్ నుంచి ఆ అమ్మాయికి ఒక వెహికల్ ప్రదానం చేయడం జరిగింది. అసలు వారు ఈ జెండా ఫౌండేషన్ పెట్టి ఎంతమందికి ఎన్ని విధాలుగా వారు సహాయం చేశారో వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. జెండా ఫౌండేషన్ ద్వారా ఇది 2023 నుంచి నేను నాకు చేతనైనంత నేను ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకు స్తోమత లేని వాళ్లకు నా దగ్గరికి సహాయం వచ్చిన వాళ్ళకి లేదా మిత్రుల ద్వారా ఇలాగే పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వాళ్లకు నా వంతుగా వీల్ చైర్స్ కావచ్చు, రెక్లైనర్ చైర్స్ కావచ్చు, లేకపోతే భోజనాలు పెట్టి వేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళకు చదువులకు కావాల్సిన ఏమన్నా బుక్స్కు సంబంధించింది, లేకపోతే ఫీజులకు ఇలా నా వంతు ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ ఫౌండేషన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు గతంలో ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా మీరు సాయం చేస్తుంటున్నారు. ఓకే, ఎవరన్నా ఇబ్బందిగా వచ్చి మీకు ఇంకా చదువుకుంటాం, పై చదువులకు పోతామండి అని అంటే మీరు ఏమన్నా అట్లాంటి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేశారా? ఇంకా ముందు నుంచి ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా మీకు? నేను 2023లో జెండా ఫౌండేషన్ అనే ఒక బ్యానర్ మీద నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. దీనికంటే ముందు నేను ఒక MBA కాలేజీకి నేను ఫ్యాకల్టీగా చేశాను, అధ్యాపకుడిగా ఉన్నప్పటి నుంచే నాకు తోచినంత వరకు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు మెటీరియల్స్ ఇప్పించడము లేదా ఎగ్జామ్ ఫీజులు కట్టడం లాంటివి చేస్తూ వస్తూ ఉండేవాడిని. 2023లో ఒకనొక సందర్భంలో నా దగ్గరికి ఎవరైతే గ్రూప్ ఆస్పిరెంట్స్ ఉంటారో యూనివర్సిటీలో లైబ్రరీలో చదువుకునే గ్రూప్ ఆస్పిరెంట్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అన్న భోజనాలకు ఇబ్బంది అవుతుంది, మేము ఇంటి దగ్గర డబ్బులు అడగలేకపోతున్నాము, మీ వంతుగా ఏమైనా ఒక్క పూట భోజనం పెడితే బాగుండు అనే మాట నన్ను కదిలించింది. ఆ ఒక్క మాట జెండా ఫౌండేషన్ పునాది వేయడం జరిగింది. జెండా ఫౌండేషన్ ద్వారా నాకు సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి ఆస్పిరెంట్స్కు కేయూలో కావచ్చు, ఇంకా లైబ్రరీలో కావచ్చు, నేను భోజనాలు పెట్టడం నా వంతుగా. ఇలాగే మిత్రుల ద్వారా ఎవరికైనా సహాయం కావాలని అంటే ఇలాగే ఎవరికైనా ఆసుపత్రికి సంబంధించి లేకపోతే దివ్యాంగులకు ఇలాగ వీల్ చైర్స్ కావాలన్నా నేను ఇలా ఇస్తూ వస్తూ ఉన్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఎవరైనా మంచిగా చదువుకుంటున్నాము, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉంది అన్నా అంటే నా వంతుగా సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నేను కూడా ఈ భవిష్యత్తులో జెండా ఫౌండేషన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఇంకా సేవను ఇంకింత ముందుకు ప్రజల ముందుకు తీసుకెళ్లాలి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఒక బాసటగా నిలవాలనేదే నా ఆలోచన. జెండా ఫౌండేషన్ ఉద్దేశం కూడా అదే. అందరికీ అందుబాటులో ఉంటాం, మాకు సాధ్యమైనంత వరకు మేము సేవ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటానని మీ జెండా రమేష్. జెండా రమేష్ గారికి మా ఏబీ న్యూస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మన వికలాంగులతోటి ఒక 2 ముచ్చట్లు మాట్లాడదాం. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పమ్మా? నా పేరు దీనా. మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న నర్సయ్య, రాధా. ఇప్పుడు చదువుకోలే? చదువుకోలే. ఎందుకు చదువుకోలేదు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూర్చోవడం రాదు, పడిపోతా కింద కూర్చుంటే. ఓకే, దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల నేను కూర్చోలేను. డాడీ స్కూల్కి అయినా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు వికలాంగ స్కూల్ ఉంటాయి కదా, అప్పుడే చిన్నప్పటి నుంచి చేస్తే ఇప్పుడు వరకు మీలాంటి వికలాంగులు కూడా IAS, IPS, మంచి టీచర్ జాబ్లు, డాక్టర్స్ అన్ని దీనిలో ఆయనలు మీరు ఎందుకు ఒక సౌకర్యాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? మీరు గవర్నమెంటే చదివిస్తుంది మీకు ఫ్రీగా. మీ మమ్మీ నాన్న ఇట్టున్నారు కాబట్టి మీరేం డబ్బులు పెట్టడం అవసరం లేదు, గవర్నమెంటే చదివడానికి ముందుకు వస్తుంది. మీరు ఎందుకు పోలేదు? అంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు హాస్టల్ పనులు సరిగ్గా చూసుకోవాలని అమ్మ నాన్న భయపడ్డారు, అందుకనే నన్ను స్టడీ ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి చెప్పించిన వస్తుందా?
ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అలాగనే వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మతోనే ఒకసారి ఒక 2 ముచ్చట్లు మాట్లాడు. ఇప్పుడు అలాగే ఇంకో సోదరులు 2 ఉన్నారు, వాళ్ళు కూడా వికలాంగులే. వాళ్ళ గురించి కూడా మనం ఒక 2 ముచ్చట్లు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. నా పేరు శివ. నేను స్పైనల్ కార్డ్ ఇంజరీ వరంగల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని. ప్లస్ స్టేట్ లెవెల్లో వీల్చైర్ క్రికెట్ ప్లేయర్ని. నాకు తెలిసి చాలామంది వికలాంగులు నిరుపేదలు ఉన్నారు. నా దృష్టికి ఏది వచ్చినా కానీ రమేష్ అన్న గారు నాకు చాలా పరిచయం ఎక్కువ. లేని వారికి ఎవరికైతే ఉందో ఆ వీల్ చైర్స్ కానీ ఎయిర్ బెడ్స్ కానీ, కొంతమందికి ఎయిర్ బెడ్స్ లేక బెడ్ సోర్లు అవుతూ ఉంటాయి. వారికి లేనందున కూడా రమేష్ అన్న గారికి ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఇచ్చిన అన్నగారు ఇందాక వేరే పర్సన్కి రిక్లైనర్ వీల్ చైర్ అనేది ఇప్పించడం జరిగింది అన్నతోటి. ఇంకా ముందు కొన్ని ఉన్నాయి, అవి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అన్న ఫౌండేషన్ నుంచి వెళ్ళి, జెండా ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఇప్పే ప్రయత్నం చేస్తున్నాం. అన్నగారికి చాలా రుణపడి ఉంటాం మేము కూడా. చాలా కృతజ్ఞతలు అన్నగారికి. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్కారం అండి. నా పేరు విక్రమ్, మరి వద్దనపేట. జెండా ఫౌండేషన్ ద్వారా మాలాంటి వికలాంగులకు, నిరుపేద వాళ్లకు ఇస్తున్నందుకు రమేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వీరు జెండా రమేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేయాలని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటూ మా ఏవీ న్యూస్ తరఫున కృతజ్ఞతలు. ఏవీ న్యూస్ రిపోర్టర్ మహేందర్.